మరో 2 నెలల్లో ఎన్నికలు. ఇప్పటికే ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పొలిటికల్ కిచిడిలో ఇప్పుడు కొత్త అంశం రచ్చలేపుతోంది. అదే బీజేపీ జనసేన కటీఫ్ చెప్పుకున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి కారణం బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న సోము వీర్రాజు ప్రకటన. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్టు చాలా స్పష్టంగా చెప్పేశారు వీర్రాజు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఏపీలో బీజేపీ జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. జనసేన మా మిత్రపక్షమని ఏపీ బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు కూడా చేశారు. బీజేపీతో పొత్తు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇంతకు మించి ఈ రెండు పార్టీల మధ్య మరో అడుగు ముందుకు పడటం లేదు కూడా. మరో 2 నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నా రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ పై చర్చలు లేవు. విజయవాడ, ఢిల్లీ స్థాయిలో ఎలాంటి కదలిక లేదు. పైగా జనసేన ఎన్డీఏలో కూడా ఉంది. దగ్గరగానే ఉన్నామని చెబుతున్నా చాలా దూరంగానే కనిపిస్తున్నాయి బీజేపీ జనసేనలు. 175 అసెంబ్లీలకి ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి అభిప్రాయంతో అన్ని పార్లమెంట్లో, అన్ని అసెంబ్లీల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలు వేయాలని, దానిలో భాగంగా రాష్ట్రంలో 25 పార్లమెంటుల యొక్క కార్యాలయాలని, ఎన్నికల కార్యాలయాలను ఓపెన్ చేయడం జరిగింది. 22వ తేదీన అనపర్తి అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. అలానే ఈ రాజమండ్రి పార్లమెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ కార్యాలయాలను కూడా ఈ 10వ తారీఖు లోపల 7 అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాలను కూడా ఓపెన్ చేస్తున్నాం. 25 పార్లమెంట్లకి 170. రైట్. ఇక ఏపీలో బీజేపీ జనసేన పొత్తుకు సంబంధించి అసలు ఈ రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైవ్ లో రెడీగా ఉన్నారు. ఎస్ హరీష్, మనం చూసుకున్నట్టయితే ఏపీలో బీజేపీ జనసేనలు గత కొన్ని రోజులుగా, అంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలు పొత్తులో కొనసాగుతాయని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే బీజేపీ తరపు నుంచి అధిష్టానం, అంటే ఢిల్లీ సభ్యులు కానీ, ఢిల్లీ నుంచి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ జనసేనతో పొత్తు గురించి ఎలాంటి ప్రకటన చేయట్లేదు. అది కాకుండా ప్రజెంట్గా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి సోము వీర్రాజు రీసెంట్గా చేసినటువంటి ప్రకటన, అంటే 25 లోక్సభ సీట్లు అలాగే 175 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని ప్రకటించేశారు. ఈ రకంగా అంటే బీజేపీ జనసేన మధ్య పొత్తు నిజంగా ఉంటుందా, ఉండబోతుందా, అసలు ఉండదా? సమాచారం ఏంటి? ఇప్పటికే ఈ వ్యవహారం బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా బీజేపీతో మేమున్నామని చెప్పి చెప్తున్నారు, జనసేనతో మేమున్నామని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే జనసేన పార్టీ టీడీపీతో పొత్తు కుదిరిన తర్వాత ఇప్పుడు సీట్ల పంపకాల వద్ద కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక సోము వీర్రాజు మాజీ బీజేపీ చీఫ్ గా ఉన్న ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా కూడా బీజేపీ జనసేనతో మిత్రపక్షం పెట్టుకుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో జనసేనకు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులను కల్పించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం పైన జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎంతవరకు క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించి పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఆలస్యం కావడానికి కూడా బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు వ్యవహారమే ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూసుకుంటే కనుక ఇప్పటికే వైసీపీ దాదాపుగా 90 పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు కూడా సిద్ధమంటూ స్వయంగా సీఎం జగన్ 2 భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించి ఎన్నికలకి సంబంధించినటువంటి దూకుడు మీద వెళ్తున్నటువంటి క్రమంలో ఇంకా పొత్తు కుదుర్చుకునేటువంటి సిచ్యువేషన్స్ లో ఈ 3 పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికలు ఇంకా కొలిక్కి రాలేదు. అంతకు ముందు అసలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారన్న దాని మీద, జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నటువంటి వ్యవహారం పై కూడా టీడీపీ ఇంకా తేల్చలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు కూడా జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అధినేతలు సమావేశం అయినప్పటికీ కూడా ఆ విషయం మీద ఇంతవరకు క్లారిటీ రానటువంటి పరిస్థితి మనకి సమాచారం అందుతుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత అంటే దాదాపుగా
10వ తారీఖు తర్వాత ఈ వ్యవహారంపై కొలిక్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అంశం కూడా పరిశీలిస్తే కనుక బీజేపీని కూడా కలుపుకొని వెళ్లాలన్న ఉద్దేశంలో జనసేన చీఫ్ ఉన్నప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం బీజేపీని కలుపుకుంటే వచ్చేటువంటి నష్టాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక కేంద్ర స్థాయిలో మద్దతు కావాలంటే కేంద్రంలో పూర్తిగా పార్టీలకి అండగా ఉండాలంటే బీజేపీని కలుపుకొని వెళ్లాలన్న ఒక ఉద్దేశం జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకత్వం గారు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఆలస్యం కావటం, బీజేపీ ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వకపోవడం, బీజేపీ అధినాయకత్వానికి పొత్తులకు సంబంధించినటువంటి విషయాన్ని వదిలేస్తూ ఇటీవల బీజేపీ నాయకత్వం అగ్రనాయకత్వం ఏపీలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని పూర్తిగా బాధ్యతలన్నీ కూడా కేంద్ర నాయకత్వానికి అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేంద్ర నాయకత్వం ఎటు వెళ్ళమంటే అటు వెళ్తామన్న ఒక సంకేతం కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అవసరం కీలకంగా మారిపోతుంది. జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని వదులుకునేటువంటి పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం బీజేపీతో కూడా ముందుకు సాగాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అందులో భాగంగానే ఈ 4.5 సంవత్సరాలు దాదాపు 5 సంవత్సరాలు బీజేపీతో జనసేన ముందుకు సాగినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఈ వ్యవహారాన్ని ఎక్కువగా లాగటానికి కూడా ఇష్టపడలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమాచారం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పటికే అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ దూకుడు మీద వెళుతూ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కొలిక్కి తీసుకొచ్చి ఎన్నికలకు సంబంధించి తాము రెడీ అంటూ తాము సిద్ధం అంటూ సంకేతాలు కూడా ప్రజలకి పంపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పార్టీలు ఇంకా పొత్తులు అసలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నటువంటి విషయం కూడా క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ రాజకీయాల్లో ఏర్పడటం పట్ల అటు అధికార పక్షానికి ఎక్కువ మైలేజ్ వస్తున్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు బీజేపీని జనసేన కలుపుకొని వెళ్ళటం, అంతకు ముందు నుంచి టీడీపీతో పొత్తులో ఉండడం, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఒక అంశం కొలిక్కి రాకపోవడంతో కొంతవరకు కూడా ఊహాగానాల్లో మాత్రం భారీగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది మనకి. పవన్ రైట్, థ్యాంక్ యూ హరీష్. ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయించి సీట్ షేరింగ్ పై కసరత్తు మొదలుపెట్టేశాయి. ఉమ్మడిగా సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిణామాలు కమలనాథులకు రుచించటం లేదు. ఆ మధ్య విజయవాడలో కీలక సమావేశాలు నిర్వహించిన తర్వాత బీజేపీ నేతల మాటల్లో కొంత అసహనం కనిపించింది. టీడీపీతో పొత్తు గురించి మాట్లాడగానే కయ్యమన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇక టీడీపీతో కలవాలని అనుకుంటే అదేదో తెలుగుదేశం పార్టీ నుంచే ప్రతిపాదన రావాలని లేదా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని సూచించారు. అంటే ఏపీ బీజేపీ నేతల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా పరిణామాలు లేక అసహనం పెరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీ కూడా ఏపీలో క్రమంగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతోంది. ఇటీవలే భీమవరం నుంచి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల కార్యాలయాలను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రారంభించారు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మరో అడుగు ముందుకేశారు. జనసేన తమ మిత్రపక్షం అయినప్పటికీ ఆ ప్రస్తావనే లేకుండా ఏపీలో 25 లోక్సభకు 175 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఒకవేళ జనసేనను మిత్రపక్షంగా భావిస్తే రెండు పార్టీలు చర్చించి ఎవరు ఎక్కడ పోటీ చేస్తామో వెల్లడించాలని ప్రకటించి ఉండాలి. అలా ఏం కాకుండా బీజేపీనే అన్ని చోట్ల పోటీ చేస్తుందని స్పష్టంగా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే జనసేన బీజేపీల మధ్య పొత్తు విచ్ఛిన్నమైందా, రెండు పార్టీలు కటీఫ్ చెప్పేసుకున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. రైట్, ఇక ఏపీలో ఉమ్మడి అంటే పొత్తుకు సంబంధించి బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలిసి ముందుకు వెళ్తుందా లేదా అనే అంశానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ నుంచి స్పెషల్ కరస్పాండెంట్ వాసు లైవ్లో అందిస్తారు. ఎస్ వాసు, అటు చూసుకుంటే తెలుగుదేశం జనసేన పార్టీలు ఇప్పటికే సీట్ల కేటాయింపుకు సంబంధించి రెండు పార్టీలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించుకుంటాయి. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై ఒక క్లారిటీ ఇవ్వకుండా అటు బీజేపీ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కావచ్చు ముందుకెళ్ళిపోతుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండబోతుందా, అసలేం జరుగుతుంది రాష్ట్ర కార్యవర్గంలో? తాజాగా సోమవీరాజు ప్రకటనతో బీజేపీలో గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే పురంధేశ్వరి రాష్ట్ర ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంది. అంతకుముందు సోమవీరాజు కూడా పనిచేశారు, అంతకుముందు కన్నా లక్ష్మణ్ పనిచేశారు.
ముఖ్యంగా బీజేపీలోనే ఐక్యం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు కమిటీలు ఎవరు కూడా సోమవీరాజు ఉంచలే. సోమవీరాజు వెళ్ళిపోయాక పురంధేశ్వర్ వచ్చాక సోమవీరాజు కమిటీని పురంధేశ్వర్ ఉంచలేదు. ఇలాగ బీజేపీలో ఖచ్చిత లేని సమయంలో ఎంతవరకు కూడా కాముగా ఉన్నటువంటి సోమవీరాజు ఒక్కసారిగా పొత్తుపై మాట్లాడటం బీజేపీలోనే కలకలంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బీజేపీకి సంబంధించి పొత్తుకు సంబంధించి పురంధేశ్వరి మాట్లాడుతూ వస్తున్నారు. పురంధేశ్వరి కూడా చెప్పడం జరిగింది, పొత్తులో ఉన్నాం, జనసేన మేము పొత్తులో ఉన్నాం, ఇద్దరం కలిసే ఉన్నాం, త్వరలోనే అన్ని తెలియజేస్తామని కూడా చాలాసార్లు ప్రకటించారు. కానీ నిన్న సోమవీరాజు మాత్రం నిన్న గోదావరి జిల్లాలో ప్రకటించిన ప్రకటన అనంతరం కూడా ఒక్కసారిగా బీజేపీలో కూడా గందరగోళం నెలకొంది. ఎందుకంటే చాలా మంది కూడా అభ్యర్థులు, బీజేపీలో ఉన్న అభ్యర్థులు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీతో కలిసి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఇది జరుగుతుందని కూడా కొంతమంది చెప్పే పరిస్థితి. ఉదాహరణకి విశాఖలో తీసుకోండి, విశాఖ నార్త్ లో విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే ఎప్పుడైనా ప్రచారం కూడా ప్రారంభించారు. ఆయన కూడా చెప్పడం జరిగింది, నాకు ఇక్కడ టీడీపీ జనసేన సపోర్ట్ కూడా ఉంది, నేను అభ్యర్థిని, నేను ప్రచారం చేస్తున్నా, ప్రచారం కూడా ప్రారంభించారు. ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో ఆసక్తి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయితే లేకపోతే బీజేపీ సీనియర్ నాయకులు అయితే బీజేపీ జనసేన టీడీపీతో కలిసి వెళ్ళేందుకే సిద్ధపడుతున్న నేపథ్యంలో పురంధేశ్వర్ ఇంతవరకు కూడా టీడీపీతో వెళ్ళమని చెప్పినప్పుడు కూడా అది ఎంట్రాలుగా జరుగుతుంది, అధిష్టానం నిర్ణయిస్తే కేంద్రం నిర్ణయిస్తుందని చెప్పుకుంటూ వచ్చింది. సత్యకుమార్ కూడా ఒకసారి మాట్లాడితే ఆ ప్రస్తావన టీడీపీ నుంచి రావాలి తప్ప నేనేం చెప్తున్నాను కూడా చెప్పలేదు. అంటే టీడీపీ కలెక్ట్ చేసుకుని మాట్లాడాలని చెప్పండి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సోమవీరాజు చేసిన వ్యాఖ్య చాలా కీలకంగా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతోనే కలుస్తున్నాం, ఇప్పటికీ నేను కలుస్తున్నాను, భవిష్యత్తులో అందరూ కలిసి పోటీ చేస్తాను ఆశిస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటీవల చంద్రబాబు ఒక 2 నియోజకవర్గాలు పేరు ప్రకటించే పవన్ కూడా మరో 2 నియోజకవర్గాలు ప్రకటించారు. ఇప్పుడు ఈ సోమవీరాజు మొత్తం కూడా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 170 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ కూడా పోటీ చేస్తామని చెప్పడం కొంత కలగలం అవుతుంది, కొంత ఆందోళనకరంగా ఉంది. అంటే పొత్తు ఉంటుందా అనేది ఒక గందరగోళంగా పడేసే పరిస్థితి ఏర్పడింది. అంటే పొత్తు ఉండదా అని చెప్పేది బీజేపీ అధిష్టానం. కానీ అధ్యక్షుల హోదాలో ఉన్నటువంటి పురంధేశ్వర్ అయితే పొత్తు లేదని అక్కడ చెప్పలేదు. సోమవీరాజు మాజీ అధ్యక్షుడు మాత్రమే జాతీయ కార్యవర్గంలో ఉన్నాడైనా ఆయన మాత్రం చెప్పడం ఇప్పుడు బీజేపీ కూడా కలకలం జరుగుతుంది, జనసేన కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకంటే బీజేపీతో కలిసి వెళ్తాము, బీజేపీతోనే ఉంటాము, బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు పోనకూడదు అని ఆయన చాలా పట్టుదలకు ఉన్నారు. డెఫినెట్ గా కూడా బీజేపీ కలిసి వెళ్తామని అనుకునే పరిస్థితుల్లో సోమవీరాజు చేసిన ప్రకటన అయితే ఒక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కాకుండా రాజకీయాల్లో చాలా కలకలం జరిగిందని చెప్పొచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ వాసు. మరో 2 నెలల్లో ఎన్నికలు. ఇప్పటికే ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పొలిటికల్ కిచిడిలో ఇప్పుడు కొత్త అంశం రచ్చలేపుతోంది. అదే బీజేపీ జనసేన కటీఫ్ చెప్పుకున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి కారణం బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న సోమవీర్రాజు ప్రకటన. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్. బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ కావడంతో ఈ పొత్తులు అన్ని కూడా కేంద్ర లెవెల్ నుంచే జరగాల్సి ఉంది. ఇదే క్రమంలో 2024 ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న డైరెక్షన్స్ రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర నాయకత్వం ఇంకా ఇవ్వలేదు. వాళ్ళ నిర్ణయం మేరకే రాష్ట్రంలో బీజేపీ నేతలు పోటీ చేసేందుకైతే ఎదురు చూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రస్తుతం కలిసే ఉన్నాయి. అదే విధంగా జనసేన, టీడీపీ కూడా కలిసి ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భం. అయితే పవన్ కళ్యాణ్ 2 పడవల మీద కాలేసినట్లుగా ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం సింగిల్ గానే పోటీ చేయాలన్న ఒక ఆదేశం రాష్ట్ర నాయకత్వానికి ఇస్తే బీజేపీతో జనసేన అనేది కొంత ఇప్పుడు అంటే జనసేనతో బీజేపీ కొంత దూరం జరగాల్సినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తున్నాయి. ఇదే అంశంలో నిన్న సోమవీర్రాజు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ 25 పార్లమెంటు స్థానాల్లోనూ మేము ఒంటరిగానే పోటీ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు. త్వరలోనే అమిత్ షాతో పాటుగానే జేపీ నడ్డా తమ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ కూడా ఒక దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు. తాను కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి సోమవీర్రాజు చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ యొక్క శైలి మీద ప్రస్తుతం చర్చ నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాంతో పాటుగానే కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ కావడంతో కాంగ్రెస్ రాష్ట్రంలోనే కొంత అంటే ఊపందుకున్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో బీజేపీని కూడా స్ట్రెంగ్తన్ చేసేందుకు కేంద్ర నాయకత్వం పనిచేస్తుంది. దీంట్లో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంది. త్వరలో
త్వరలోనే పొత్తులకు సంబంధించి ఒక గైడెన్స్ ఇస్తారు. Right. అయితే పొత్తులు లేనట్లుగా అయితే సోమవీర్రాజు ఒక వెర్షన్ లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.